హ్యాపీ హోలీ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? హోలీ ఎలా చేసుకుంటున్నారు? మేమైతే చాలా బాగా చేసుకుంటున్నాం. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ హోలీ. ఇంకా పిల్లల్ని అయితే నేను బయటకు అయితే పంపట్లేదు, ఇంకెక్కడికక్కడికి బాగుండట్లేదు కదా బయట కూడా. ఎప్పుడైనా సరే ఎవరితోన్నా చేసుకోవాలి అని అనుకున్నా వేస్టే నా దృష్టిలో. నా ఫ్యామిలీ, నా చిన్న ఫ్యామిలీ, నా పిల్లలు, నా భర్త, ఇంకా నా పిల్లలిద్దరు ఇలా ఇద్దరు ఆడుకుంటున్నారు హోలీ ఎంజాయ్ చేస్తూ. ఇంకా నేను ఎందుకు అన్నానంటే ఇంకా నా అనుకునే వాళ్ళ మీద నమ్మకమే పోయింది. ఇంకా ఎవరింటికి నేనైతే పిల్లల్ని పంపట్లా. ఇంకా వాళ్ళు సింపుల్గా ఇంక ఇలాగే హోలీ ఆలమటిగా చేసుకొని హ్యాపీగా ఆడుకుంటున్నారు. నాకు భలే అనిపిస్తుంది. ఈ హోలీ రోజే ఒకటి చెప్పాలనుకుంటున్నా, నాకెవరో లేరని నేను ఫీల్ అవుతున్నా, కానీ మీరు ఇంత బాగా సపోర్ట్ చేసి మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరే నా ఫ్యామిలీ. అందుకే నా పిల్లలతో నా హోలీ, మీతో నా హోలీ హ్యాపీగా ఇలా చేసుకుంటున్నా. బాగుందా హోలీ? చెప్పు మన ఫ్యామిలీకి హోలీ అని చెప్పు. చెప్పవా? హ్యాపీ హోలీ అని చెప్పమ్మా. దానికేమో నోరు తిరగట్లేదు, దాని తరపుడు కూడా మీకే హ్యాపీ హోలీ. మా ఓడికి అయితే ఎక్కువ రంగులు పామలేదు, ఎందుకంటే అంత మంచిది కాదు కదా అనేసి. ఏష్ నానా ఏషు ఏయ్. హ్యాపీ లక్కీ. హోలీ అనేది అందరికీ సంబంధించింది, అందరూ బాగా చేసుకోవాలి. హోలీ అనేది అందరికీ కలిసి చేసుకుంటారు. మాకు అంత అదృష్టం లేదనుకోండి, మేమే సింపుల్గా ఇలా చేసుకుంటున్నాం. మా పిల్లల హ్యాపీనెస్ చూస్తేనే మాకు అది కోట్ల ఆస్తి. 100 మందితో మేము చేసుకున్నట్టు ఉంటుంది హోలీ. మరొకసారి మీ అందరికీ హ్యాపీ హోలీ. ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు ఇలాగే అందరం నవ్వుతూ ఎదుటోళ్ళని నవ్విస్తూ హ్యాపీగా చూసుకుంటూ ఎదరికెళ్ళిపోదాం. మంచి చెడు అనేది దేవుడు చూసుకుంటూనే ఉంటాడు. మీ అందరికీ మీరే నా ఫ్యామిలీ. హ్యాపీ హోలీ. మా చిన్న హోలీ ఇది సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటున్నాం. మా హోలీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.